ఎమ్మెల్యే వెంకటస్వామి చేసిన కృషి ఫలించడంతో చెన్నూరు నియోజకవర్గంలో సింగరేణి ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి ఉద్యోగాలలో స్థానికులకే 80% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సింగరేణిలో 441 కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. ఇక ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. ఉద్యోగాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న రవీంద్ర భారతిలో సుమారుగా 491 మంది స్థానికులకు సింగరేణి సంస్థ తరఫున ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కావున వారందరికీ కూడా ఈ సింగరేణి ప్రాంతం నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై వివేక్. జీవో తీసి స్థానికులకే చుట్టుపక్కల ఉన్న కంపెనీల్లో వాళ్ళకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పిండు. వెంటనే అదే కాకుండా పెండింగ్ లో ఉన్న 400 సింగరేణి ఉద్యోగాలు నిన్నటికి నిన్న చేయడం జరిగింది. మనకి ఎమ్మెల్యే దొరకడం అదృష్టం. నిజంగా ఆయనకు పాదాభివందనం చేస్తూ గత 6 నెలలుగా సింగరేణి ఉద్యోగాలు, డిపెండెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెండింగ్లో పెట్టి కాలయాపన చేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తుందని చెప్పడం జరిగింది. కానీ దానికి చెంపపెట్టుగా